హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి పీతల ఫ్రై కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ చాలా సింపుల్ వేగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ కోసం అరకిలో క్రాబ్స్ తీసుకునండి. శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు క్రాబ్ ఫ్రై కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 3 యాలకులు వేసుకోవాలండి. అలాగే 3 చిన్న పీసెస్ దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, దాని తగ్గినట్టుగా అల్లంని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పెద్ద సైజు టమాటో అండి. చక్కగా మిక్సీ గ్రైండింగ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి. సో చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి, కారం మీకు తగినట్టుగా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలండి, ధనియాల పొడి వేసుకోవాలి చక్కగా. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ అండి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. సో చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు వేయించేసుకోవాలి ఆయిల్లో. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పెట్టుకున్న క్రాబ్స్ ఏవైతే ఉందో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. సో కింద మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి తగినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అండి ఒకసారి బాగా కలిపేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పీతల ఫ్రై కర్రీ అండి చాలా బాగా రెడీ అయిపోతుందండి. సో చాలా బాగుంటుంది. బాగా దగ్గర పడిందండి, చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో వేడి అన్నంలో పక్కనే రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.